ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎట్లా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇదిగో నేను ములక్కాయ టమాటా వండబోతున్నాను. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అన్నీ వేసి చేయబోతున్నాను. ఇంకో కోడిగుడ్డు, ములక్కాయ టమాటా. ఈరోజు కావాల్సిన పదార్థాలు ఇవ్వండి. చూడండి, పసుపు వేసుకోండి. పసుపు వేసుకోవాలి. పసుపు వేసేయాలి. కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి. కొంచెం ఇక టమాటా కూడా వేసేసుకోవాలి. టమాటా వేసేయాలి. వేసి కలుపుకోవాలి. ఉప్పు వేస్తే తొందరగా మగ్గిద్ది. ఉప్పు వేసేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గిపోద్ది. కారం కూడా వేసేసుకుంటే కారం కూడా వేసుకోవాలి. ఇందాక ఉప్పు వేసాను కదా, కలుపు తర్వాత వేసుకోవచ్చు. కలుపుకోవాలి. ఇట్లా ఏంటనే ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఇంట్లోనే ఎగ్స్ వేసేసుకోవాలి. ఏంటనే చింతపండు పులుసు పోయాలి. దీంట్లోనే కొంచెం చింతపండు పులుసు పోసుకుంటే తిప్పుకోవాలి. తిప్పుకుని మూత పెట్టుకుని కాసేపు ఉడకనివ్వాలి. అయిపోయింది ఫ్రెండ్స్. కొత్తిమీర కూడా వేసుకుంటే అయిపోయింది. లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియోలు ఎట్లా ఉన్నాయి లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. ఎట్లా ఉన్నాయి చూడండి. ఇట్లా అయిపోయింది. కోడిగుడ్డు పులుసు, ములక్కాయ కోడిగుడ్డు పులుసు పులుసుకుంటేనే బాగుంటుంది.